నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జేష్వి ఒఫిషియల్. ఈ చేపలను అయితే మా మామయ్య మా ఊరి చెరువులో పట్టుకొని వచ్చారు. ఈ చేపలను అన్ని బతికే ఉన్నాయి. ఇలా చెంగున ఎగురుతుందో ఈ చేపలు అయితే అన్నీ బతికే ఉన్నాయి. అయితే నాకైతే పెంచుకుందాం అనుకున్నా కానీ ఇంకేం పెంచుకొని ఏం చేస్తామని చూడండి, నేనైతే కట్ చేసుకొని నీట్గా కట్ చేద్దామని అయితే కడుగుదామని అక్కడైతే తీసుకెళ్ళాం బయటికి. చూడండి, నీళ్ళు పోయగానే అన్ని చేపలు ఒకేసారి కదులుతున్నాయి, అంటే వీటికి ప్రాణం ఉంది. ఇంత స్వచ్ఛంగా అంత హెల్దీగా ఉంటుంది కదా చేపలు. ఈ చేపలలో మనకి పేర్లు తెలియదు సరిగా, కానీ ఎన్నో రకాలు ఉంటాయి. ఒక చేపనే కాదు, ఎన్నో రకాల చేపలు ఉంటాయి. ఇగో ఈ బ్లాక్గా ఉంది కదా, ఆ చేపని డోగులా అంటారు. ఈ డోగులా చూడు ఎలా బతికే ఉంది. ఇంకా మా మామయ్య అయితే చేపలను అయితే కడుగుతున్నాడు. ఎలా కడగాలో ఈ వీడియోలో చూసేయండి. ఇట్లా కొంచెం కొంచెం కడిగేస్తే అయిపోతుంది. ఈ చేప చూడండి, వెరీ డిఫరెంట్గా ఉంది. ఇదైతే మొత్తానికైతే చేపలని కట్ చేసేసాము. అందులో ఉన్న అంటే తలకాయ ఏదో చేదుగా ఉంటుంది కదా, పొట్టిలాగా, అది కూడా తీసేసాం. అందులో పెట్టడానికి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్యాస్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకొని అందులో 2-3 చెంచాల నూనె వేసేయాలి. నేనైతే 2 చెంచాల నూనె వేసేసిన. ఆ నూనె కాగేంత వరకు కొంచెం గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. కాగిన తర్వాత కొంచెం మనము ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని అయితే అందులో వేసేయాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలపాలి, ఎందుకంటే అది వేగనివ్వాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత నేనైతే ఎల్లిపాయలు అయితే వేసేసాను. ఎల్లిపాయలు కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం 2 టమాటాలను అయితే కట్ చేసి ముందుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో వేసేయాలి. అవి మొత్తం మిక్స్ అంటే మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాతనే మనకి కొంచెం పసుపు అలా వేయచ్చు. కాబట్టి కొంచెం సేపు నూనెలో కాగనివ్వాలి. కాగనిచ్చిన తర్వాతనే మనం ఏం వేసుకోవాలంటే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఇంకేమో కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనకి కారం అనేది ఎక్కువ వేసుకోవడం వలన మనకి కారం బాగా మంట వస్తుంది. కాబట్టి 2 చెంచాలు అయితే సరిపోతుంది. 2 చెంచాల కారం వేసుకున్న తర్వాత కొంచెం సేపు తిప్పాలి, కొంచెం నూనెలో కాగనివ్వాలి. కాగనిచ్చేంత వరకు మనమైతే పచ్చి పులుసునైతే సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టిన చింతపండుని ఇట్లా మిక్స్ చేసి అందులో వేసేయాలి. ఎంత సింపులో తెలుసా ఈ కూర వండడం, కానీ ఈ కూర వండినాక తినేటప్పుడు ఉంటుంది ఆ టేస్టు. బాబా, జొన్న రొట్టెలలో వేసుకొని తింటే ఎంత సూపర్ ఉంటుంది. ముందుగా మనము ఆల్రెడీ కడుక్కున్నాం, కానీ ఇంకోసారి నీళ్ళలో కడిగితే ఇంకా మంచిది. కాబట్టి నేనైతే నీళ్ళు 2-3 సార్లు కడిగేసుకున్నాక నేనైతే మూత తీసి అందులో పెట్టేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేసిన. అందులో వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువసేపు కలపొద్దు, ఎందుకంటే ఎక్కువసేపు కలిపితే మొత్తం మెత్తగా అయిపోతుంది. అది అలాగనే ఉడకనివ్వాలి. ఉడికించే వరకు అవి ఉడికిపోతాయి, ఎందుకంటే చిన్నవి కదా, గ్యాస్ ఫ్లేమ్లోనే ఉడికిపోతాయి, మంచిగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఈ చేపలు తింటే ఎవరికైనా ఈ చేపలు తింటే ఎంత టేస్ట్ ఉంటుందో వాళ్ళనే అడగాలి. తినేవాళ్ళు అంటే ఆల్రెడీ తిని ఉంటారు కదా ఇలాంటి చేపలు. మన ఊళ్ళో విలేజ్ స్టైల్లో ఉండేవాళ్ళు తింటారు. కాబట్టి ఈ చేపలను అయితే మనం ఇంత టేస్ట్, ఇగో చూడండి, ఇదైతే ఎట్లుందో డిఫరెంట్గా ఉంది ఆ చేప అయితే. ఇంకా మీసాలు అట్లున్నాయి, కానీ కొంచెం సేపు ఉడికిన తర్వాత మా పిల్లలకైతే టేస్ట్. ఇందులో వామ కూడా వేయాలి. వామ వేయడం వల్ల మనకి చేపల పులుసు అనే టేస్ట్ వస్తుంది. వేసిన తర్వాత చూడ మా పిల్లలు సూపర్ అని చెప్పేశారు. మా